8 గంటలకే అంటే ఇప్పుడు మనకు కోల్కతాస్ ఉన్నాయి హోటల్ హైవే డబ్బా తీసుకొని రావాలంటే ఈ పని కానీ మీకు ఏం లేవాలో ఇప్పుడు పని నేను రాశాను క్యాంపర్ గుట్ట కావాలన్నా ఏం చేస్తారో ఇప్పుడు జరిగితే జరగడానికి జరుగుతుంది అదే సార్ మాకు 10 రూపాయలు లాస్ అవుతుంది కానీ కార్మికులు మంచోళ్ళు పని చేస్తారు మంచిగా మంచి వస్తుంది అదే బాబు మన మైండ్ అని పని చేయాలి మనది నేను తెలుస్తాను ఏజెన్సీ మాట్లాడి మీరు కార్మికుల మీద పాలసీ కింద వస్తుంది మీరు వాళ్ళు ఏదో కమ్యూనిటీ చార్జ్ మనది కాబట్టి పాలసీ కింద మీకు మేము వాళ్ళు జిఎం కూడా ఇస్తున్నాము లెవెల్ పెడుతున్నాం మీటింగ్లో నేను ఫోన్ చేసి చూడమని చెప్పి చూస్తా అట్లా చూస్తేనే మాకు పేరు రాసుకుంటాను భుజంగాడ అవన్నీ చూసి అర్థం సింగరేణి సంస్థలో కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా సర్క్యులర్కి వ్యతిరేకంగా కార్మికులను భయాందోళన చేస్తూ బెదిరిస్తూ షిఫ్ట్ చేంజ్ చేస్తానని లేదా కనీసానికి కార్మికుడు టిఫిన్ చేద్దాము అన్నం తిని పోదామంటే వాళ్ళ రూములలోకి పోయి లేదా వాళ్ళ ఎంబడికి పోయి మేన్వేల కాడ ఉండడం ఇది అధికారులకు తగది, అది శోచనీయం. ఎందుకంటే ఈ మైన్ను కాపాడే చరిత్ర లేకపోతే సింగరేణి సంస్థను కాపాడే చరిత్ర కార్మికులది. కార్మికులే కష్టం చేస్తారు, కార్మికులే రేజింగ్ తీసుకొస్తారు, కార్మికులే చేయబట్టే సంస్థ ఉంది. కానీ ఇవాళ అధికారులు మేము చేయబట్టే ఇవాళ ఉత్పత్తి వస్తుంది లేదా మేము చేయబట్టే మైన్ నడుతుంది అంటే అది చాలా అధికారులు ఆలోచన చేసి కార్మికులకి అప్పచెప్పిన చరిత్ర ఉన్నది. కొంతమంది అధికారులు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే కార్మికులు కనుక తిరగబడితే కార్మికులు ఏం జరుగుతుంది అనేది అధికారులకు కొంతమందికి తెలుసు. ఏదే కానీ ఒక పద్ధతి ఉంటుంది, పాలసీ ఉంటుంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఏఐటీసీ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ సంస్థ అందరిది, ఈ బాయ్ అందరిది. ఇలా పెద్ద ఉద్యోగం, కార్మికులు చిన్న ఉద్యోగం. అట్లా అని చిన్న చూపు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దానికి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, సర్క్యులర్ ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, మనకు పాలసీ ఉంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరివైనా అది విరుద్ధం. కాబట్టి కొంతమంది అధికారులకు మేము సూచన చేస్తాను. అధికారులు కూడా మా వాళ్ళే అని అనుకుంటాం, కానీ మీరేమో కాదు అని అనుకొని కార్మికులను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది. ఏదంటే దానికి దిగవలసి వచ్చినప్పుడు మీకే మళ్ళీ బాధపడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి కార్మికులను పద్ధతి ప్రకారంగా పనిచేయించుకునే విధానం ఉండాలి తప్ప, కానీ బెదిరించి పనిచేస్తా అంటే మాత్రం అది కుదరది. అట్లా కాదు. కార్మికులు ఉత్పత్తి చేయకపోతే ఎవరు చేస్తున్నారు? ఇలా మీరు కట్టెలు పట్టుకొని పోగానే కాదు, పని చేస్తే వస్తుంది ఉత్పత్తి. పని చేస్తేనే ఇదంతా నడుస్తుంది వ్యవస్థ. కాబట్టి మీరు పనికి ఆటంకం కలిగించే విధానాలను మీరు తీసుకొస్తున్నారు. ఈ సంస్థ మాది అనే భావన కార్మికులకు ఉన్నది. కాబట్టి ఇలా లాభాలలో ఇలా సింగరేణి సంస్థ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మీ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే సరి అయిన రీతిలో తగు చర్యలు మేము కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తిరుపతి అన్న పెడతారు, చంద్ర తిరుపతి అన్న.